హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం. ఈరోజు ఈ వీడియోలో పాలు విరిగిపోకుండా బెల్లంతో పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఈ బెల్లం పరమాన్నాన్ని కార్తీక మాసంలో ప్రసాదంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ ప్రసాదం పరమాన్నం కోసం కావలసినవి: 1/4 కప్పు వరకు పెసరపప్పు. ఈ పెసరపప్పుని ఒక కప్పులోకి తీసుకొని వాటర్తో మంచిగా కడిగేసి ఒక పావు గంట సేపు నానబెట్టి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒకే కప్పుతో కొలతలు చూపిస్తున్నాను. ఇది 1/4 కప్పు పెసరపప్పు తొక్క తీసింది. అలాగే 1 కప్పు రైస్ని తీసుకోండి. పప్పు కంటే కూడా పావు కప్పు ఎక్కువ ఉండాలి రైస్ అనేది. దీన్ని కూడా ఒక పావు గంట సేపు నానబెట్టి పెట్టుకోవడం వల్ల వీటి సైజ్ అనేది పెరిగి ఉడికించుకున్నప్పుడు త్వరగా ఉడుకుతుందన్నమాట. దీనిలో వాటర్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం చూపిస్తున్నాను. దీన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పెసరపప్పు అనేది పావు గంట నానాక చక్కగా దాని సైజ్ అనేది పెరిగింది. ఇది త్వరగా ఉడుకుతుంది. రైస్ కూడా ఒక పావు గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పాత్రలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని దోరగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి కొంచెం కలర్ మారాక కిస్మిస్ని లాస్ట్లో యాడ్ చేసుకోండి. కిస్మిస్ ముందే వేసుకోవడం వల్ల అవి త్వరగా ఫ్రై అయిపోయి ఇవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. మీరు కావాలంటే ఈ పరమాన్నంలో కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి మారాక స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం కరగడం కోసం ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ పోసి దీన్ని కరగనివ్వండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఈ బెల్లాన్ని కూడా కరిగించుకోండి. ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది దీనికి పడుతుంది. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. పాకాలు లాంటివి ఏమీ అవసరం లేదు. కుదిరితే ఇలాగ ఎల్లో ఉన్న బెల్లాన్ని తీసుకోండి, లేదంటే బ్లాక్గా ఉన్నదైనా పర్లేదు. ఎల్లోగా ఉన్నది తీసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు బెల్లంలో ఏదైనా చెత్త ఉంది అనిపిస్తే ఒకసారి వడగట్టుకోండి. ఇది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన దానిలోనే మంచి బెల్లమే కాబట్టి దీన్ని నేను వడగట్టడం లేదు. చూసారు కదా, బెల్లం అనేది కరిగితే చాలు, పాకం అనేది అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు పరమాన్నం తయారు చేయడం కోసం పెసరపప్పును కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పునంతా ఒక గిన్నెలో వేసేసుకొని, పావు కప్పు పెసరపప్పు కాబట్టి ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఇవి నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ సరిపోతుంది. మీరు నానబెట్టుకోకపోతే 5 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. చూసారు కదా, ఇది ఒక 50% వరకు ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. యాడ్ చేసుకున్నాక అదే కప్పుతో 1 కప్పు వరకు పాలు తీసుకున్నాను. పాలను ముందు మరిగించిన అవసరం లేదు. ఈ రైస్లో వేసేస్తే బాగా బాయిల్ అవుతుంది. ఇదంతా కూడా మీరు దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ నార్మల్గా ఉడికేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ, ఇంకో 50% వరకు ఎక్కువగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని ఇలా చేతితో నలిపేసి అందులో వేసేయండి. కుదిరితే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ మా అబ్బాయి ఇష్టపడ్డు కాబట్టి నేను ఇందులో యాడ్ చేయట్లేదు. రైస్ అనేది బాగా ఉడికింది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, రైస్ అనేది బాగా ఉడికింది. దీన్ని ఇలాగా ఒకసారి మెత్తగా కలిపేసుకొని రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది. వేసుకున్న బెల్లం కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ప్రసాదం పరమాన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంది. ఇది కొంచెం చల్లారాక దగ్గర పడిపోతుంది, ఇలా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.